సో హలో గైస్, వెల్కమ్ టు గేమింగ్ మ్యాక్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అని ఒక సమ్ చూడబోతున్నాం. ఇది చాలా బేసిక్ క్వశ్చన్, పెద్దగా ఉంటుంది, ఏదో పెద్ద బాహుబలి రేంజ్లో ఉంటుంది క్వశ్చన్. కానీ సొల్యూషన్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. చిన్న 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 మ్యాథమెటికల్ ఎడిషన్ వెళ్తే చాలు దీనికి. ఏదో పెద్ద క్వశ్చన్ మాత్రం ఏదో పెద్ద ఏదో బాహుబలి రేంజ్లో ఇచ్చాడు. చూద్దాం క్వశ్చన్ ఏంటో చూద్దాం ఫస్ట్. అయితే ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఇక్కడ ఏ అనేది యాపిల్ ట్రీ అనమాట, బి అంటే ఆరెంజెస్ ట్రీ. ఏ అనేది డిస్టెన్స్, అంటే ఇప్పుడు ఒక ఆరిజిన్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాడు. వీడంతా ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఫిక్స్ చేసుకొని అక్కడి నుంచి డిస్టెన్సెస్ ఇచ్చేసాడు. ఏ అనే డిస్టెన్స్ అంటే ఏ అనేది యాపిల్కి డిస్టెన్స్ అని. ఏ అనేది చిన్న యాపిల్ ట్రీని అంతా ఇంత పెద్దగా ఉంచుకోకండి, చిన్న పాయింట్ కింద తీసుకోమన్నాడు ఇక్కడ. డి యూనిట్స్ ఎస్యూమే లొకేటెడ్ సింగిల్ పాయింట్ అన్నాడు కదా, చూసారు కదా. ఎస్యూమ్ ట్రీస్ ఆర్ లొకేటెడ్ సింగిల్ పాయింట్ అన్నాడు. చెట్టు అంటే మరి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, చెట్టు కూడా సింగిల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఇలా. ఇలా అనకండి, మామూలుగా చెప్తున్నాను. పాయింట్ కింద తీసుకోమన్నాడు. అయితే ఎస్ కామా టీ అనేది ఒక ఇంక్లూజివ్ సబ్సెట్ లో అనేది హౌస్ ఏరియా అనమాట. హౌస్ డిస్టెన్స్ ఒక సింగిల్ 2D డైమెన్షన్లో తీసుకోండి. ఒక డిస్టెన్స్ అనమాట. ఎస్ కామా టీ అనేది సబ్జెక్ట్ కింద తీసుకోమన్నాడు. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆ రీజన్లో పడితే మనం దాన్ని ప్రింట్ చేయాలన్నమాట. ఒకవేళ యాపిల్ అంటే యాపిల్ ఒకవేళ ఆ డిస్టెన్స్లో పడింది అనుకో, డి అనే డిస్టెన్స్లో పడింది అనమాట యాపిల్. ఏ ఏ అనే ట్రీ దగ్గర నుంచి డి అనే డిస్టెన్స్లో పడింది యాపిల్. అది ఎస్ కామా టీ లోపల ఉందనుకో, అప్పుడు మనం ప్రింట్ చేయాలన్నమాట. ఒక యాపిల్ కౌంట్ చేసుకోవాలి. అలా ఒక ఎరే ఇస్తాడు. ఎన్ని యాపిల్స్ పడ్డాయో ఆ ఎరే ఇస్తాడు అనమాట. ఎంత డిస్టెన్స్లో పడ్డాయో ఆ డిస్టెన్స్ అన్నీ ఉంటాయి. ఒక 10 యాపిల్స్ ఉన్నాయి, ఒకటి 3 మీటర్స్లో పడుతుంది, ఒకటి 4 మీటర్స్లో పడుతుంది, ఇంకో 10 మీటర్స్ పడుతుంది. ఇలా ఇవన్నీ డిస్టెన్స్లో ఒక ఎరేలో తీసుకుంటాడు అనమాట. ఒక ఎరేలో తీసుకుంటాడు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బీక్ కూడా, ఆరెంజెస్ కూడా డిస్టెన్స్ తీసుకుంటాడు. అయితే ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే, అవి ఆ డిస్టెన్స్లు అనేవి పడిన డిస్టెన్స్లు రిలేటివ్గా ఎస్ కామా టీ సబ్జెక్ట్లో ఉంటాయా లేదా అన్నది మనం కనిపెట్టాలి. అర్థమైంది కదా. ఎస్ కామా టీ మధ్యలో ఉంటుంది. సపోజ్ ఎస్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, చూద్దాం. దీన్ని బట్టి చూపిస్తాను మీకు. ఇది క్వశ్చన్ పెద్ద ఏదో హై రేంజ్లో ఉంటుంది, కానీ ఆన్సరే పెద్ద ఏమి ఉండదు, చాలా సింపుల్గా అయిపోద్ది, 2-3 స్టెప్లు అంతే. అయితే చూడండి, ఎస్ ఈజ్వల్ టు 7, టీ ఈజ్వల్ టు 10 అన్నాడు అనమాట. ఏ ఈజ్వల్ టు 4 అంటే సమ్ ఏదో ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్ నుంచి డిస్టెన్స్ కనిపెట్టాడు ఏకి. ఏ అనేది 4 మీటర్స్ ఉంది, బి అనేది ఆ ఫిక్స్డ్ దగ్గర నుంచి 12 మీటర్స్, 12 ఉంది, సమ్ 12 అనుకుందాం. బి ఈజ్వల్ 12 అని ఇచ్చాడు కదా. ఎం ఈజ్వల్ టు 3, ఎన్ ఈజ్వల్ టు 3 అంటే ఎం అంటే నెంబర్ ఆఫ్ యాపిల్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఆరెంజెస్. అయితే యాపిల్స్ ఎంతెంత డిస్టెన్స్లో పడ్డాయి, 2, 3, -4. -4 అంటే ఏంటి, -4 అంటే ఇప్పుడు ఒక యాపిల్ ఉంది. యాపిల్ అంటే అదే యాపిల్ ట్రీ ఉంది. యాపిల్ ట్రీ నుంచి లెఫ్ట్ సైడ్ పడింది అనుకో, లెఫ్ట్ సైడ్ పడిందంటే నెగిటివ్ అనమాట. డిస్టెన్స్ నెగిటివ్ అన్నాడు, నెగిటివ్ వాల్యూ, అందుకే -4. ఇక్కడ -4 అంటే ఏంటి, యాపిల్ ఏకి సైడ్ పడింది, లెఫ్ట్ సైడ్ పడింది అనమాట. లెఫ్ట్ సైడ్ పడితే మనకి తెలిసిపోద్ది కదా, ఎస్ కామాటీలో ఖచ్చితంగా ఉండదని. కానీ ఇక్కడ మరి ఆరెంజ్కి లెఫ్ట్ సైడ్ పడితే వస్తుంది కదా మరి. ఇది పాయింట్ ఇక్కడ. ఆరెంజ్కి లెఫ్ట్ సైడ్ పడితే నెగిటివే కదా మరి. కాబట్టి ఇన్క్లూజివ్ వస్తుంది సెట్లో, ఆ సెట్లోకి ఇన్క్లూజివ్ వస్తుంది. అదే ఇంక్లూజ్ అంటే ఏం లేదు, ఎస్ కూడా ఇంక్లూడ్ అవుతుందని. అంటే ఎస్ దగ్గర పడినా టీ దగ్గర పడినా సరే కౌంట్ చేసుకోండి అని, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో ఇక్కడ రిలేటివ్గా కనిపెట్టాడు అనమాట. 4+2 అంటే ఫస్ట్ ఈ డిస్టెన్స్ కూడా చూడాలి కదా మరి. ఈ డిస్టెన్స్ కలిపే కదా చూసుకోవాల్సింది. 4+2 అర్థమైందిగా. 4+2 అంటే 6 అంటే 6 7 దగ్గర, 7కి 10కి మధ్యలో లేదు కాబట్టి అది కౌంట్ చేయకూడదు మనం. అర్థమైందిగా. అలాగే సేమ్ మిగతా వాటికి కూడా అలాగే కనిపెట్టాలి. ఏంటి ఇచ్చాడు, 2 ఇచ్చాడు అంటే 4+2 6 అవ్వదు, 4+3 7 అవుతుంది. దాని తర్వాత 4 - 4 0, కాబట్టి అదే అవ్వదు. కాబట్టి ఒకే యాపిల్, ఎందుకంటే ఒకే యాపిల్ ఇచ్చాడు కాబట్టి. మీకు అర్థమైంది కదా. ఇక్కడ ప్రొసీజర్ అర్థమైతే చాలా, అంతే. ఇక్కడ దాని తర్వాత ఆరెంజ్ స్లాండెడ్ అని ఇచ్చాడు. 12+3 అంటే ఇంక ఇది రైట్ సైడ్ పడిపోద్ది, అందరూ పడదు కదా మరి. 10లోకి రాదు. 12 - 2 10లోకి వస్తుంది, ఒకటి కౌంట్. 12 - 4 8 కదా. అంటే ఇది కూడా 7 to 10 మధ్యలోనే ఉంది కాబట్టి టూ ఆరెంజెస్, ఇదిగో 2 ఆరెంజెస్ వేసాడు. సో ఇదనమాట మెయిన్ లాజిక్ అంతా, ఇది అనమాట. దీనికి కూడా మనం కోడ్ రాయాలి. ఇది వీడు మొత్తం అంతా ఇచ్చేస్తాడు, ఇన్పుట్లు అన్ని వీడు ఇచ్చేస్తాడు. హ్యాకర్ ర్యాంక్ అయితే కొంచెం ప్లస్ పాయింట్, జస్ట్ ఆడికి లాజిక్ కావాలి. ఇక్కడ మనం లాజిక్కే రాయిపోతున్నాం అనమాట. ఇంకో జస్ట్ రిపీటెడ్ ఫర్ లూప్, దాని లోపల చిన్న ఇఫ్ వేస్తే సరిపోద్ది. దీనికి పెద్ద ఏముండదు, చెప్తున్నాను. ఇంటూ సి కామా డి అని తీసుకున్నాను అనమాట. సి కామా డి అనేది డిస్టెన్స్ అనమాట. అంటే
డిస్టెన్సెస్, ఫైనల్ డిస్టెన్సెస్ పడతదా లేదా అని సి కామా డి ద్వారా చెప్తాం రిలేటివ్ డిస్టెన్స్ లాగా. అయితే ఐ అనేది ఇటరేషన్ కోసం వాడాను. కౌంట్ 0, కౌంట్ సి2 0. మీరు ఒక కౌంట్ తీసుకోవచ్చు. అంటే నేను మీకు అర్థం అవ్వడం కోసం కౌంట్ 0, కౌంట్ సి2 0 అని 2 తీసుకున్నాను. కౌంట్ ఎందుకు? కౌంట్ అనేది ఎన్ని యాపిల్స్ పడ్డాయో అన్న దానికోసం ఆ ఏరియాలో శ్యామ్ గడ్ ఇంట్లో. ఒక విధంగా ఆలోచిస్తే అసలు శ్యామ్ గడ్‌కి బయటికెళ్ళి తీసుకోవచ్చు కదా! అసలు మనకి ఇబ్బందే ఉండదు. అంతే కదా! బయటికెళ్ళి కొనుక్కున్నాడనుకో, ఆడు బయటికెళ్ళి చెట్టుకి కోసుకోలేడా? ఆ మాత్రం చేసుకోలేడా ఆడు? కొత్త క్యాండిడేట్‌లందరూ ఉంటారు. సరే చూద్దాం. ఆడు బయటికెళ్ళి కూసుకుంటే మనకి ఎలాంటి ఎదవ ప్రాబ్లమ్‌లు ఉండవు. హ్మ్. అయితే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒకటి. సి2 ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనమాట. ఇదే సి2 అనేది ఆరెంజెస్ ఎన్ని పడ్డాయి అన్న దాని కోసం కౌంట్. అర్లు పేసి ఇటరేట్ చేశాను యాపిల్స్ అండర్ స్కోర్ కౌంట్ అనే దానికి. ఇక్కడ పారామీటర్స్ చూసారు కదా! ఎస్ అనేది లోవర్ బౌండ్ లాగా, టీ అనేది అప్పర్ బౌండ్ లాగా ఇంక్లూసివ్. ఏ, బి అనేవి డిస్టెన్సెస్ ఫ్రమ్ ఫిక్స్డ్ రిఫరెన్స్. ఇది కూడా ఎస్ కామా టీ కూడా అంతే. డిస్టెన్స్ ఇది కూడా. యాపిల్స్ అండర్ స్కోర్ కౌంట్. ఇన్స్టార్ యాపిల్స్ అనేది ఆడిచ్చిన అరే అనమాట. అరే పాయింటర్. ఫస్ట్ దానికి పాయింట్ చేసేది. దాన్ని నేను మీరు చూస్తారు కదా అలాగే స్టార్ ఆఫ్ ఏ ప్లస్ యాపిల్స్ ప్లస్ ఇది మీకు తెలిసిన పాయింటర్స్ ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. కాంపిటేటివ్ కోడింగ్ దిగారంటే ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చోలేను. ఆరెంజెస్ అండర్ స్కోర్ కౌంట్ ఇన్స్టార్ ఆరెంజెస్. ఓకే కదా! మీకు ఐడియా ఉంది కదా! స్టార్ ఆరెంజెస్ అంటే డిస్టెన్స్‌లు. ఆరెంజెస్ పడ్డ డిస్టెన్స్‌లో ఒక అరే అనమాట. అరే. ఆ అరేని కూడా ఈడే ఇచ్చేసాడు. ఈడే స్కాన్ చేస్తాడండి. అయితే సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూసారు ఫర్ లూప్ వేసి ఇటరేట్ చేస్తున్నాను అనమాట. కౌంట్ యాపిల్స్ అండర్ స్కోర్ కౌంట్ అన్ని యాపిల్స్ పడ్డాయి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ స్టార్ ఆఫ్ యాపిల్స్ ప్లస్ అంటే ఆ ఇండెక్స్ లోపల ఉన్నదండి. ఆ ఇండెక్స్ లోపల ఉన్నదాన్ని యాడ్ చేశాను. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ అని చెప్పి దాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చెక్ చేస్తే సరిపోద్ది? సి అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఉండాలి. ఆల్సో సి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ ఉండాలి. ఆల్సో ఎందుకు పెట్టాను? ఆర్ అని పెట్టచ్చు కదా! ఆర్ అని పెట్టాం అనుకో అది టీని దాటిపోవచ్చు. టీని దాటిపోతే మరి ఆడి ఇంట్లో పడదు కదా! నిజంగా ఆ యాపిల్ అంత దూరం పడాలంటే అది నిజంగా దాన్ని ఏ స్పైడర్ కొట్టాలి. అమేజింగ్ స్పైడర్ అని అమేజింగ్ యాపిల్ అయ్యి ఉండాలి. అలా పడదు. కానీ మనం రాయడం కానీ మనకి సబ్జెక్ట్ పరంగా పడాలి కదా! అంటే మనం స్ట్రిక్ట్‌గా రాయాలి కదా మరి. అందుకనే ఇదనమాట. ఇందులో కేసెస్‌లో ఒక కేస్ పోయినా పోద్ది కాబట్టి. నిజంగా అలా పడినా పడొచ్చు చెప్పను. అందుకే ఎండ్ రాశాననమాట. అందుకే ఎండ్ రాశాను. ఇక్కడ ఎండ్ ఎందుకు రాసానో అర్థమైంది కదా! దాని తర్వాత అలా పడితే కౌంట్ ప్లస్ ప్లస్ అవ్వాలి. ఇక్కడ మనం ప్రింట్ చేయాల్సింది ఓన్లీ ఎన్ని యాపిల్స్ ఆడి ఇంట్లో పడ్డాయి, ఎన్ని ఆరెంజెస్ ఆడి ఇంట్లో పడ్డాయి. అప్పుడే మనం కౌంట్ చేయాలి అంతే. ఇక్కడ వాడు అడిగింది అది. సిఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అండ్ సిఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ. ఓకే. దాని తర్వాత ఆరెంజెస్ కూడా సేమ్ ప్రాసెస్ చేస్తాం. సి2 ప్లస్ ప్లస్ చేస్తాం. ఇక్కడ ప్రాసెస్ ఏంటి? డీఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎస్ అవ్వాలి, డీఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ కూడా అవ్వాలి. అంతే కదా! దీనికి సేమే ఉంటుంది. సి2 ప్లస్ ప్లస్ అనమాట. ఎందుకంటే మొత్తానికి మనకు కావాల్సింది ఏంటి? ఎస్ కామా టీ లోపల పడాలి. అంతే కదా! నేను అందుకే దానికే రాసాను సపరేట్. అంతే కదా! సరిపోద్ది అంతే. సి2 ప్లస్ ప్లస్. దాని తర్వాత లాస్ట్‌లో ప్రింట్ పర్సెంటేజ్ టీ బ్యాక్ స్లాష్ ఎన్ పర్సెంటేజ్ టీ కౌంట్ సి2 ఆ కౌంట్‌ని ప్రింట్ చేశాను. బ్యాక్ స్లాష్ ఎందుకు వాడానంటే వాడు నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అవ్వాలన్నాడు కదా! అవుట్‌పుట్స్ అందుకని. ఓకే గైస్. ఇప్పుడు అవ్వడం అయితే అయింది. చూద్దాం. ఫస్ట్ టెస్ట్ కేస్‌కి కరెక్ట్ వచ్చింది. దాని తర్వాత టెస్ట్ కేస్‌లకి అంతే. అయిపోయింది గైస్. అంతే. మీరిక్కడ పాయింట్స్ ఇలాంటివి చూసుకోకండి గైస్. మీరు ప్రాబ్లమ్స్ చేయడం చూసుకోండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లాజిక్ ఉంటది. ఇదేంటి ఇప్పుడు ఇది చూసారు కదా! సమ్‌లో ఏమీ లేదు. ఏదో పెద్ద క్వెషన్ మాత్రం ఇంత ఇచ్చాడు. ఏముంది తీరా చూస్తే సింపుల్‌గా అయిపోయింది. అసలు ఇందులో రిలేటివ్ డిస్టెన్స్‌లో కూడా ఏమి ఎయక్కర్లేదు మనం. జస్ట్ సింపుల్ ఎడిషన్ కూడా చేస్తే చాలు. ఎడిషన్ లోపల కౌంట్ చేయడం. సింపుల్‌గా ఉంటాయి గైస్ కొన్ని. కానీ క్వెషన్ మాత్రం ఏదో బాహుబలి రేంజ్‌లో ఉంటాయి. ఏదో భయపెట్టేసేలాగా. సో ఇదే గైస్ ఇవాల్టి వీడియో. అన్నట్టు మిస్టేక్ ఇందులో గేమింగ్ గురించి ఎందుకులే. రేపు చెప్తాను గేమింగ్ గురించి. ఇవాళ ఇంకా దీంతో అవగొట్టేద్దాం. ఓకే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్‌ప్లనేషన్ ఏమైనా కొంచెం తేడా మార్పులు ఏమైనా చేయాలంటే చెప్పండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీలైతే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కొంచెం ఫాలో అవ్వండి. నేను కూడా ఫాలో బ్యాక్ కొడతాను. నేను మిగతా వాళ్ళలాగా ఈగో యాటిట్యూడ్ కాదు. నాకు 1 ఫాలోవర్స్ అంటే నేను అదో రకమైన షో చేయను. నేను కూడా ఫాలో బ్యాక్ కొడతాను. ఓకే గైస్. థాంక్ యూ. పీస్.